కేసీఆర్ది కరీంనగర్. బండి సంజయ్ బరిలో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి చలిమల ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. ఈ ముగ్గురులో గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి? కరీంనగర్ లో బండి సంజయ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు, 2 లక్షల పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాడు అంటూ కరీంనగర్ వ్యాప్తంగానే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా దీని మీద చర్చ నడుస్తోంది. దీనికి ఉదాహరణగా అన్నమలై నరేంద్ర మోదీ సభలు జరిగినప్పుడు ఆ ఇద్దరు నేతలు కూడా బండి సంజయ్ పొగిడిన విధానం అండ్ తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి, లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ రాకముందే ప్రజల్లోకి వెళుతూ ప్రచారాన్ని స్టార్ట్ చేసిన మొదటి నేతగా బండి సంజయ్ ని చెప్పుకోవచ్చు. బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 23,000 కోట్లకు పైగా కరీంనగర్ కోసం తీసుకొచ్చి అభివృద్ధి చేయడంతో పాటు హిందుత్వ విధానం, హిందుత్వ నినాదం అండ్ బండి సంజయ్ వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఏ నాయకుడైనా ప్రశ్నించగలుగుతున్నాడు. ప్రశ్నించడాన్ని మొదట తెలంగాణకు పరిచయం చేసింది బండి సంజయ్ అనే పేరు కూడా బండి సంజయ్ కు ఉంది. దాంతో పాటు అయోధ్య రామ మందిర ఎఫెక్ట్, నరేంద్ర మోదీ చరిష్మా, ఇవన్నీ కూడా బండి సంజయ్ కి చాలా కలిసి వచ్చే అంశాలుగా మారబోతున్నాయి.